నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి ఒక న్యూస్ అనమాట. మహారాష్ట్రలో ఆల్రెడీ చాలా కాలం నుంచి ఇది అమల్లో ఉంది, బట్ రీసెంట్ టైంలో ఇంకా అందరూ అడాప్ట్ చేసుకున్నారనమాట. అంటే ఒకటి మంచి విషయం జరుగుతున్నప్పుడు ఆ యొక్క మంచి విషయాన్ని అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అవలంబించడం కూడా ముఖ్య విషయం అనమాట. సో మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో వన్ విలేజ్ వన్ గణపతి అనేటువంటి మూమెంట్ అనేది ఉందన్నమాట. మూమెంటం నథింగ్ బట్ ఏం లేదు, ఒక జిల్లా మొత్తానికి అంటే ఒక ఊరు తీసుకుంటే వన్ విలేజ్ అంటే ఒక విలేజ్ మొత్తానికి కూడా ఒకే ఒక గణపతి విగ్రహాన్ని పెడతారనమాట. చిన్న చిన్న విగ్రహాలు ఇళ్లల్లో, బయట, అపార్ట్మెంట్స్ దగ్గర, ఇంకా చాలా చాలా చోట్ల ఊర్ల నుంచి ఒక 100 విగ్రహాలు పెట్టకుండా ఊరు మొత్తానికి కలిపి ఒకటే విగ్రహం అనమాట. మన పాతకాలంలో లాగా అలా తీసుకొని ఏదైతే ఈ యొక్క గణపతి విగ్రహం పెట్టినప్పుడు పొల్యూషన్కి కారణమవడం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైతే జరుగుతుంటాయో అవన్నీ తగ్గించడం కోసం ఇటువంటి ఇనిషియేటివ్ అనేది కొన్ని సంవత్సరాల కాలం నుంచి మహారాష్ట్ర ట్రై చేస్తుంది. ఎందుకంటే గణపతి ఉత్సవాలు అన్నామంటే మన ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మహారాష్ట్ర అనమాట. గణపతి ఉత్సవాలు ఏటా చాలా బాగా జరుగుతాయి. సో మహారాష్ట్రలో జరిగేటువంటి గణపతి ఉత్సవాల్లో ఇలా కొత్తగా ఒక ఇనిషియేటివ్ అది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని చాలా ఊర్లు, జిల్లాలు కూడా అడాప్ట్ చేసుకొని ఒక మొమెంటం, నథింగ్ బట్ ఒక ఫోర్స్ లాగా, ఫుల్ ఫోర్స్ లాగా అందరూ కూడా దాన్ని అవలంబించారనమాట. దీని గురించి కూడా చూద్దాం. సో ఇది ఏదో ఒక ఊరికో ఒక ప్లేస్కో అవలంబించడం కాదు, ఇది ఆల్రెడీ చాలా ప్లేసెస్లో చేస్తున్నారు మహారాష్ట్ర పరంగా. రీసెంట్గా అయితే వన్ విలేజ్ వన్ గణపతి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఊర్లు కూడా తీసుకున్నాయి అనమాట. అంటే చాలా పట్టణాలు, ఊర్లలో కూడా ఇదే విధంగా చేశారు. సో మారుమూల పల్లెలు కొన్నిట్లో కూడా ఈ విధంగా అవలంబించి ఊరు మొత్తానికి కలిపి ఒకటే గణేష్ విగ్రహాన్ని పెట్టుకున్నారనమాట. ఆ గణేష్ విగ్రహం ఏదైతే ఉందో ఆ ఒక్క విగ్రహంతో ఊరు మొత్తం కూడా అక్కడ మండపంలోకి వచ్చి పూజలు చేసుకునే విధంగా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకే ఒక్క విగ్రహం అనేది పెడతారనమాట. సో ఉర్సే అనమాట, ఇది ఒక ఊరు, ఇది ఒక మారుమూల పల్లె గ్రామం అనమాట. సో మారుమూల పల్లె గ్రామం పల్ఘర్ డిస్టిక్ లో ఉంది. ఇక్కడైతే 1973 నుంచి కూడా ఒకే ఒక విగ్రహం పెడతారు. ఏటా జరిగేటువంటి గణేష్ విగ్రహ ఏదైతే జరుగుతుందో ఉత్సవాలు, వాటిల్లో ప్రతి సంవత్సరం కూడా ఒక్క విగ్రహమే ఊరి మొత్తానికి కలిపి ఒకే విగ్రహాన్ని పెట్టి వాళ్ళు ఎప్పటి నుంచో అదే విధంగా ఆ పండగ అనేది జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా చాలా ఊర్లు, ఏవైతే పల్లెలు, గ్రామాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇదే పద్ధతి అవలంబించాలని మహారాష్ట్ర గవర్నమెంట్లో ఒక మంచి మార్పు అనేది వచ్చిందనమాట. మహారాష్ట్ర వ్యాప్తంగా చాలా ఊర్లలో కూడా ఇలాగే చేస్తున్నారు. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే కుంభీ అనేది ఒక తెగ, అంటే ఇది కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీ అనమాట. కుంభీ తెగ అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని తెగలు ఏవైతే ఉంటాయో, ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇలా గణపతి విగ్రహాన్ని పర్సనల్గా ఇళ్లల్లో, ఊర్లో, ఎక్కడంటే అక్కడ ఇళ్లలో పెట్టుకోకుండా ఒకే ఒక చోట్లో, అంటే ఆ యొక్క ట్రైబల్ కమ్యూనిటీ మొత్తానికి కలిపి ఒకే చోట ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది అవలంబించారనమాట. ఇలా ఒక ఊరికి ఒకే గణపతి విగ్రహం ఉన్నప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది, అక్కడ వాళ్ళు ఎక్కువ విగ్రహాలు చేయరు కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఖర్చు కూడా ఎక్కువ ఎవరి మీద పడకుండా ఉంటుంది. పండగ అందరూ జరుపుకుంటారు, ఖర్చు భారం అనేది పేద వర్గాల ప్రజల మీద ఎక్కువ పడకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక ఊరి మొత్తానికి ఒక్క గణపతి పెట్టుకోవడం పొల్యూషన్ ని తగ్గించడాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం ఎక్కువ చూసామంటే ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో ఈ స్కీమ్, ఇనిషియేటివ్ అనేది ఎక్కువగా అవలంబించడం జరిగింది. సో మహారాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంకొక న్యూస్ ఏంటంటే మహారాష్ట్రలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకోసం అంటే ఎవరైతే తెగ వాళ్ళు ఉంటారో, తెగలు, తక్కువ కులస్తులు వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఎస్సీ ఎస్టీ తెగ ప్రజలు కావచ్చు, తండా ప్రజలు అంటాం, వాళ్ళకి చదువు అందుబాటులో రావాలి, వాళ్ళు కూడా బెటర్గా మారాలి. అండ్ దానిలో కూడా ఏంటంటే ఆ యూనివర్సిటీ పరంగా చదువుకునే విద్యార్థులు ట్రైబల్ యూనివర్సిటీ కాబట్టి అక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు కూడా 80% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంటే అట్టడుగు వర్గ ప్రజలు ఎవరైతే ఉంటారో, తండా ప్రజలు అంటాం, వాళ్ళందరికీ కూడా చదువు అందుబాటులో రావడానికి ఇలా చేస్తున్నారు అనమాట. దీనికి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ అనమాట, ఆయన ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ట్రైబల్ యూనివర్సిటీ అంటే నాసిక్లో ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్లో
ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో ఏంటంటే 80% రిజర్వేషన్ అనమాట. ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉంటారో వర్గాల వాళ్ళకి 80% రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు అనమాట. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ పరంగా గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ఈ ట్రైబల్ యూనివర్సిటీ అనేది నాసిక్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దాన్ని లాంచ్ చేయడం కూడా స్టార్ట్ అయిందనమాట. అంటే దానికోసం వర్కింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ యూనివర్సిటీ పరంగా ఏంటంటే ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐటీ, ఇంజనీరింగ్ ఇటువంటి రంగాల్లో వాళ్ళని కూడా ముందుకు నడిపించడం కోసం వాళ్ళకి 80% రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు. అంటే యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందేటువంటి ట్రైబల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 80% రిజర్వేషన్స్ సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక తెగల్లో మంచిగా ఆరోగ్యాన్ని తీసుకొని రావడానికి, వాళ్ళకి కూడా బెటర్గా ఎదుగుదల తీసుకొని రావడం, ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళకి మంచి జాబ్స్ పరంగా వాళ్ళు కూడా ఎదగాలి. ఒక్క పల్లె జీవితంలోనే వాళ్ళు ఆగిపోకూడదని వాళ్ళ ఆర్థిక ప్రగతి కోసం, సామాజిక ప్రగతి కోసం ఇలా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడం అనేది ప్రతి జిల్లా వారీగా తీసుకొని హెల్త్ కేర్ సర్వీసెస్ని కూడా బెటర్గా మార్చడం అనేది ఈ ఇనిషియేటివ్ బాగా తీసుకొని వచ్చారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొని రావాలి అంటే ఇలా ట్రైబల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సొసైటీలో అందరితో పాటుగా బాగా చదువుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారనమాట ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై